హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణలో ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రెండు అదిరిపోయే శుభార్తలను అయితే ప్రకటించిందండి. ఇక ఆ రెండు శుభవార్తలు ఏంటి, ఏ తేదీ నుంచి ఆ పథకాలు అమలు చేస్తున్నారు అనే సమాచారాన్ని నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోల గురించి, ఎన్నో పథకాల గురించి అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో, అంటే బీపీఎల్ కుటుంబాల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రెండు పథకాలను అయితే ఇవ్వబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే తెలంగాణలో 6 గ్యారంటీలను ప్రకటించినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా మనకు ఒక గ్యారంటీలోని 2 పథకాలను అయితే అమలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు ఎవరైతే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా ఈ నెల 28వ తారీఖు నుండి కూడా చేయూత పింఛన్లు అయితే పెంచబోతున్నారు. దీనికి సంబంధించి మనకి ఇప్పటికీ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కళ్ళుగీత కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు, హెచ్ఐవి బాధితులు, డప్పు కళాకారులు, చేనేత కార్మికులు, వారందరూ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లు అయితే పెంచబోతున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 28వ తారీఖునైతే కీలక ప్రకటన అయితే చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇది మొట్టమొదటి పథకంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్ కాకుండా మనకు పెంచి అయితే ఇవ్వబోతున్నారు. 4,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అనమాట. ఇక దివ్యాంగులకైతే 6,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. ఇక రెండో పథకంగా చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బీపీఎల్ కుటుంబాలు, అంటే బీపీఎల్ అంటే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు మహాలక్ష్మి స్కీమ్లోని 500కే గ్యాస్ సిలిండర్ను కూడా మనకు ప్రకటించబోతున్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది కూడా ఈ నెల 28 నుంచి కూడా మహిళలకు ఇవ్వనున్నట్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు. మొత్తానికైతే రేషన్ కార్డు కలిగిన వారికి 2 పథకాలు అయితే అమలు కాబోతున్నాయి.